వరంగల్కు చెందిన మహిళా సమాఖ్యకు అరుదైన గుర్తింపు లభించింది. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొనే అవకాశం దక్కించుకుంది ఓరుగల్లు మహాసమాఖ్య అధ్యక్షురాలు యడ్ల అరుణ. ఇక తనతో పాటు ఎందరో మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు ఆమె చేసిన కృషిని గుర్తించిన కేంద్రం అతిథిగా ఆహ్వానించింది. ప్రగతిని సాధిస్తున్న వరంగల్ జిల్లా మహిళా సమాఖ్యలు ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి. గణతంత్ర వేడుకలలో విశిష్ట అతిథిగా ఓరుగల్లు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుణకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ గణతంత్ర వేడుకలలో ఆమె అతిథిగా పాల్గొన్నారు. ఈ సమాఖ్య అనేక విజయాలు సాధించడమే ఈ ఆహ్వానానికి కారణం. మరి మహిళల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు సామాజిక అంశాలు, వాళ్ళు ఆదాయాన్ని వనరులు సమకూర్చే విధంగా కూడా ఈ సమాఖ్య పనిచేస్తున్నటువంటి తీరు, వాళ్ళు సాధించిన విజయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహిళలు ఆర్థికంగా బలపడితేనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. అదే దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దీనిని ఆదర్శంగా తీసుకుని మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. వాటిని ఉపయోగించుకొని ఎంతో మంది మహిళలు ఆర్థికంగా ఎదిగారు. ఆ కోవలోనే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఓరుగల్లు మహాసమైక్య కూడా వస్తుంది. ఇల్లంద గ్రామంలోని రాధా సంఘం అధ్యక్షురాలిగా అరుణ ప్రస్థానం మొదలైంది. అలా సంఘాన్ని నడిపిస్తూనే అందరి గుర్తింపు పొందింది. ఆ తర్వాత 30 మహిళా సంఘాలకు సమైక్య అధ్యక్షురాలిగా ఎంపికైంది. 2009 మార్చి 11న ఏర్పాటైన ఓరుగల్లు మహాసమాఖ్యకు అధ్యక్షురాలిగా అరుణకు అవకాశం వచ్చింది. అప్పటి నుంచి పేదరిక నిర్మూలనతో పాటు స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేస్తోంది అరుణ. ఈ సేవలను గుర్తించిన కేంద్రం గ్రామీణ అభివృద్ధి కింద రిపబ్లిక్ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపింది. చాలా గర్వంగా ఉందండి. ఇది నాకు అందరికీ వెళ్ళడం వీలు కాదు కాబట్టి నాకు ఒక్కరికి ఆహ్వానం వచ్చిందేమో, కానీ నేను ఒక్కదాన్ని వెళ్తే మాత్రము తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాలు మొత్తం వెళ్ళినట్టు, నువ్వు గ్రామ సంఘం అధ్యక్షుల బాధ్యత తీసుకుంటే నిర్వర్తించగలుగుతావు అని నమ్మకం ఇచ్చారు. అప్పుడు నేను ఒక అడుగు ముందుకేసి గ్రామ సంఘం అధ్యక్షుల అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. దీని ద్వారా నేను మండలంలో మీటింగ్లకు హాజరయ్యేది. ఇలా చెప్పుకుంటూ మా గ్రామంలో చాలా సంఘాల మీటింగ్ల దగ్గరికి వెళ్ళడము, మీరు మండలంలో ఇలా చెప్తున్నారు, మనం కూడా అలా చేయాలి, మనం కూడా మహిళా సంఘాలు ప్రతి గవర్నమెంట్ మనకి ఇచ్చే అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని మనము బాగా బాగుపడాలి, ఇంకా మనం నలుగురికి ఉపాధి కలిగించే స్థాయిలో మన మహిళలు ఉండాలి. మహిళా సంఘంలో తన ప్రతిభను గుర్తించిన అధికారులు తనను మరింత ప్రోత్సహించారని చెబుతోంది అరుణ. పొదుపు సంఘాలతో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశానని చెబుతోంది. అంతర్గత అప్పుల రుణాలు తీసుకుంటాం. ఫస్ట్ మా సంఘంలో మేము చేసుకున్న సేవింగ్స్ ని అంతర్గత అప్పులుగా తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ మోతాదులో లక్షలలో కావాలి అంటే మాకు వివో ఉంది, మాకు ఎంఎస్ ఉంటుంది, అలాగే బ్యాంక్ లింకేజ్ రుణాలు, ఆ విధంగా లక్షలు శ్రీనిధి రుణాలని ఇలా చాలా రుణాలు తీసుకుంటాము. ఇవి వడ్డీ లేని రుణాలు గవర్నమెంట్ మాకు ఇస్తుంది. అలాగే ఇప్పుడు మాకు ఏంటంటే చాలా ఇప్పుడు కిరాణా షాపులు అని చెప్పాను, లేడీస్ ఎంపోరియం, మన బట్టల షాపులు, అలాగే పెద్ద అంటే పిఎంఎఫ్హెచ్ఎంఈ కింద మీకు 30% సబ్సిడీ కింద కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లంతా పెద్ద విలేజ్ కాబట్టి చాలా మంది చాలా రకాల యాక్టివిటీ చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ హోటల్స్ పెట్టారు, బేకరీ ఉంది, ఎంబ్రాయిడరీ ఉన్నాయి. 2 మహిళలు 10 లక్షల రుణాలు తీసుకుని ఎంబ్రాయిడరీ నడిపిస్తున్నారు ఇక్కడ మాకు. నా యాంలో మొన్న కూడా నేను 120 నుంచి 130 మంది వరకు ఈఎంటీలను, ఈ మాసా ట్రైనర్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది లోకోస్ యాప్, దాని మీద కూడా నేను ఎక్కిన తర్వాత గుర్తించి మినిమం 5 రాష్ట్రాల్లో వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాల ద్వారా పొదుపు చేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి లోన్లు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు మహిళలు. తమకు వచ్చే ఆదాయంతో కుటుంబానికి ఆసరాగా ఉండటం ఆనందంగా ఉందంటున్నారు. ఇల్లంద గ్రామంలో ఎందరో మహిళా గ్రూపు సభ్యులు ఇలా విజయం సాధించారు. ఇప్పుడు ఈ బ్లౌజు వర్క్ చేశాక ఇప్పుడు నేను టైలరింగ్ చేయట్లేదు. ఇంకా 3 సభ్యులకి మహిళలకి నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇస్తున్నాను. వాళ్ళకు కూడా నేను ఉపాధి కల్పిస్తున్నాను. ఇంకోటి శారీస్ ఫాల్స్ వేయడానికి కూడా ఒక సభ్యురాలకి, ఒక మహిళకి ఇస్తున్నాను. ఇది కొంగులకి ఇట్లా కుచ్చులు డిజైన్గా పెళ్లిళ్ళ సీజన్ అయితే పెళ్లి చీరలకి కొంగులు కుచ్చులు కట్టడానికి కూడా వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నాను. నాతో పాటు ఇంకో 4 మహిళలకు నేను ఉపాధి కల్పిస్తున్నాను. తమ గ్రూప్ అధ్యక్షురాలికి ఢిల్లీ నుంచి ఆహ్వానం రావడంపై సభ్యులు ఆనందంగా ఉన్నారు. తమలాగే ఎంతో మంది మహిళలు ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారని వాళ్లకు కూడా అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇక్కడ దాకా వస్తామని కూడా మేము అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్టింగ్ అంటే మహిళ అంటే మా కాళ్ళ మీద మేము నిలబడడం కోసం ఒక పొదుపేసుకొని మా కుటుంబం కోసమే మేము అనుకున్నాం. కానీ ఇంత దూరం ఇంత ఆహ్వానం వచ్చిందని మేము అసలు అనుకోలేదు. మాకే కాదు మా గ్రామానికి కూడా గర్వకారణం ఇది. చాలా హ్యాపీగా ఉంది, మాకు చాలా హ్యాపీ. చదువుకున్న వాళ్ళు చాలా వరకు నిరుద్యోగులు మా ఊర్లో ఉన్నారు. మాకు ఆ హెల్ప్ చేయండి, ఎవరికో ఒకరికి ఉపాధి కల్పించే
అవకాశం మాకు ఇవ్వండి అని చెప్దాం అనుకుంటున్నాం. తాము ఎదుగుతూ మరికొంతమంది అభివృద్ధి చెందేలా చేస్తున్న తమను కేంద్రం గుర్తించడంపై మహిళా సమైక్య సభ్యులు ఆనందంగా ఉన్నారు. ఇది తమ కష్టానికి వచ్చిన గుర్తింపు అంటున్నారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర, కేంద్ర అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మా సమైక్య అధ్యక్షురాలు అరుణ ఢిల్లీలో వెళ్తున్నారు. ఆ గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలి. ఎంతో మంది ఉన్నత విద్యలు చదివిన వాళ్ళు కూడా మా సభ్యులుగా ఉన్నారు. చాలా మంది అలాంటి వాళ్ళకు ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడానికి కూడా ఒక వేదికగా, ఒక ప్రయత్నంగా కూడా ఉపయోగపడాలనేది వీళ్ళంతా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వర్ధనపేట మండలం, ఇల్లందు గ్రామం.